తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. సాక్షి టీవీ ఛానల్లో అమరావతి మహిళలను కించపరిచే విధంగా చేసిన అనుచిత వ్యాఖ్యలపై రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురంలో కూటమి పార్టీల ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ చేశారు. శివాలయం సెంటర్ నుండి అంబేద్కర్ సెంటర్ వరకు ర్యాలీగా వెళ్లారు. భారతిరెడ్డి జగన్ క్షమాపణలు చెప్పాలని, సాక్షి మీడియాను రాష్ట్రంలో నిషేధించాలంటూ నినాదాలు చేశారు. సాక్షి ఛానల్ పత్రికను మూసివేయాలంటూ ఆందోళన చేపట్టారు. ఆంధ్ర రాష్ట్రంలో మరి వైఎస్ఆర్ పార్టీ తరఫున ఉన్నటువంటి సాక్షి ఛానల్ ద్వారా మరి ఆ రోజున డెబ్యూట్స్లో మరి సాక్షి విలేకరుగా ఉన్నటువంటి జర్నలిస్ట్గా ఉన్నటువంటి కృష్ణరాజు గారు కానీ ఆయన సపోర్ట్గా ఉన్నటువంటి ఆడవారికి ఒక ప్రత్యేకమైన మన స్థానం ఇవ్వడం జరుగుతుంది. ప్రత్యేకమైన గౌరవం మనం ఇస్తున్నాం. ప్రతి సందర్భంలో కూడా మన ఆడవారిని గౌరవించే విధంగా మన సాంప్రదాయం ఉంది. మరి అలాంటి పరిస్థితుల్లో మరి ఆడవారిని కించపరిచే స్థాయిలో కూడా మరి సాక్షి మీడియా ద్వారా మరి ఆ రోజున కుమ్మినేని శ్రీనివాసరావు గారు కానీ మరి దానికి మాట్లాడిన తీరు కృష్ణరాజు గారు కానీ మాట్లాడిన ఆడవారిని ఒక మరి వేశ్యల రాజధానిగా మాట్లాడటం కూడా చాలా దారుణమైన మాటలవి. మరి వారు మాట్లాడటమే కాకుండా మరి వారి అధినాయకుడు కూడా వాళ్ళని ఎంకరేజ్ చేయడం కూడా చాలా దారుణమైన పరిస్థితి. అంటే సాక్షి పేపర్ కోసం గురించి కూడా మనం 2 మాటలు మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. అంటే గతంలో చూసాం సాక్షి పేపర్ పెట్టిన వెంటనే కూడా ఇప్పుడు కూడా ప్రజలకి ఏదైతే అవసరాలు ఉన్నాయో వాటిని బయట పెట్టకుండా ప్రజలకు ఇబ్బందికర పరిస్థితుల్లో వారి పార్టీ యొక్క ఇమేజ్ని పెంచుకునే విధంగా కూడా ఎప్పుడూ సాక్షి మీడియా ముందుకెళ్ళింది. ప్రజలను కించపరిచే స్థాయిలో ఇవాళ ఆడవారిని ప్రత్యేకంగా కించపరిచే స్థాయిలో మాట్లాడిన మాటలని వారి అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి ఎంకరేజ్ చేయడం కూడా చాలా దారుణమైన పరిస్థితి. మరి అలాంటి సాక్షి మీడియాపై మరి కేసులు పెట్టి ఆ సాక్షి ఛానల్ రద్దు చేసే విధంగా కూడా ఈ ప్రభుత్వం ముందుకెళ్లాలని చెప్పి సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. ప్రజల రాజధాని అమరావతిని రాజధానిని కించపరుస్తూ మహిళల్ని ప్రత్యేకంగా మరింత కించపరుస్తూ అక్కడ ఉండే వాళ్ళందరూ వేశ్యల రాజధాని అని మరి ఏ రకంగా కూడా వెదురు శంకు లేకుండా అసత్యాలని సాక్షి టీవీలో కృష్ణరాజు అనే అతను మరి బహిరంగంగా చెప్పి రాష్ట్ర యావత్తున్న మహిళా లోకం యొక్క ఆత్మగౌరవాన్ని కించపరచడమే కాకుండా రాజధాని ఎప్పుడు మనం నిర్మించుకుంటున్నాం, ఈ రాజధాని ఈ దేశంలో కాదు విదేశాల్లో మొత్తం కూడా విశిష్టమైన ఒక మరి పేరు ప్రఖ్యాతులు సాధించే రాజధానిగా నిర్మించుకోవాలనే ఆలోచన చేస్తున్న తరుణంలో మరోసారి రాజధాని మీద బురద చల్లి తమ అక్కసుని వెళ్లబుచ్చారు. మహిళల ఆత్మగౌరవాన్ని, మహిళల యొక్క మరి ఏదైతే వ్యక్తిత్వం ఉంటుందో ఆ వ్యక్తిత్వాన్ని కించపరుస్తూ అమరావతిలో ఉండే మహిళా వైశ్యులని వేశ్యలకు రాజధాని అని చెప్పడం ఇది ఆంధ్ర రాష్ట్రం యావత్తు మొత్తం 5 కోట్ల ప్రజానీకం దీన్ని నిరసిస్తున్నారు, ఖండిస్తున్నారు. దీని మీద ఎవరైతే ఈ రకంగా మాట్లాడారు కృష్ణరాజు గారు కానీ దాన్ని ఛానల్లో మరి ఎవరైతే కొమ్మినేని శ్రీనివాసరావు గారు ఏం మాట్లాడకుండా నవ్వుతూ అదండి మీరు చెప్పింది రేపు ట్రోల్ అవుతుందండి, సోషల్ మీడియాలో పెడతారండి అని చెప్పాడు తప్ప నువ్వు మాట్లాడుతుంది తప్పు, ఈ రకంగా మాట్లాడకూడదని నివారించకుండా వెకిలి చేష్టలు వేస్తూ వెకిలి నవ్వులు నవ్వుతూ ఆ రకంగా అతన్ని సహకరించాడనే విషయాన్ని కూడా మనవి చేస్తున్నారు. సాక్షి మీడియా డిబేట్ లో జర్నలిస్టులు కృష్ణరాజు గారు, శ్రీనివాస్ గారు మాట్లాడినటువంటి మాటలు చూస్తూ ఉంటే ఇంతవరకు మన భారతదేశ చరిత్రలో ఏ మీడియా కూడా అలాంటి వార్తని ప్రచురించి ఉండలేదు. ఇది చాలా దుర్మార్గమైన చర్య. దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉంది. ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో ప్రజలందరూ కూడా ముక్త కంఠంతో ఇవాళ అమరావతి రాజధానిని ప్రపంచంలో ఉత్తమమైన రాజధానిగా తయారు చేయాలని చెప్పని చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారు ఎంతో కష్టపడుతూ ఉంటే ఆ అమరావతి రాజధానిని కించపరిచే విధంగా, మహిళల్ని కించపరిచే విధంగా మాట్లాడటం చాలా దుర్మార్గమైన చర్య అని చెప్పని ఇలాంటి సాక్షి పత్రికను బ్యాన్ చేయాలని చెప్పని వీళ్ళిద్దరి మీద కూడా క్రిమినల్ చర్యలు తీవ్రంగా తీసుకుని మహిళల గౌరవాన్ని కాపాడే విధంగా ప్రభుత్వం ఉండాలని చెప్పని కోరుకుంటూ
రాజధాని మహిళలను కించపరిచేలా వ్యాఖ్యలు చేస్తున్న వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ ఏలూరు జిల్లా ఉంగుటూరులో కూటమి పార్టీలకు చెందిన మహిళా ప్రజాప్రతినిధులు స్థానిక మహిళలు కదం తొక్కారు. ఉంగుటూరు ఎన్టీఆర్ విగ్రహం వద్ద నుంచి స్థానిక తహసీల్దార్ కార్యాలయం వరకు నిరసన ర్యాలీ నిర్వహించి తహసీల్దార్ పి రవికుమార్ కు వినతి పత్రం అందజేశారు. కార్యక్రమానికి ఏపీ ఆప్కాబ్ చైర్మన్ గన్ని వీరాంజనేయులు సంఘీభావం ప్రకటించారు. ఈ సందర్భంగా గన్ని మాట్లాడుతూ ఈ సంఘటనకు నైతిక బాధ్యత వహిస్తూ మాజీ ముఖ్యమంత్రి జగన్, ఆయన భార్య భారతీరెడ్డి బహిరంగ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఈరోజు మా ఉంగుటూరు నియోజకవర్గంలోని మహిళలంతా కూడా పార్టీలన్నీ పక్కన పెట్టి, కుల మతాలన్నీ పక్కన పెట్టి, ఎవరైతే ఇప్పుడు ప్రతిపక్షం కానీ ప్రతిపక్షం అని చెప్పుకునేటువంటి జగన్మోహన్ రెడ్డి మరి ఆయన ఆధ్వర్యంలో, ఆయన భార్య గారి యొక్క భారతిరెడ్డి గారి యొక్క ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి సాక్షి పేపర్ కానీ సాక్షి ఛానల్లో కానీ వాళ్ళ యొక్క పెయిడ్ ఆర్టిస్టులు, పెయిడ్ ఎవరైతే అనలిస్టులు ఉన్నారో వాళ్ళందరూ కూడా మహిళల మీద దారుణమైన వ్యాఖ్యలు చేయటమే కాకుండా అమరావతిపై కానీ మహిళలపై కానీ మహిళా సమాజాన్ని కించపరిచే విధంగా వారు చేసేటువంటి వ్యాఖ్యలకి సాక్షి పేపర్ కానీ సాక్షి ఛానల్ కానీ మద్దతు పలుకుతున్నటువంటి సందర్భంలో ఖచ్చితంగా భారతీరెడ్డి గారు సాక్షి ఛానల్ ఓనర్గా, సాక్షి పేపర్ ఓనర్గా ఈ రాష్ట్ర మహిళా లోకానికి బహిరంగ క్షమాపణ చెప్పాలి మొదటిది. అలాగే ఎవరైతే ఈ యొక్క మహిళల పట్ల దారుణంగా మాట్లాడి మహిళా లోకాన్ని కించపరిచినట్టు మాట్లాడి రాబోయే రోజుల్లో కూడా ఏ ఒక్కడు మహిళలను అనాలన్నా సరే భయపడే విధంగా ఎవరైతే మహిళలను ఉద్దేశించి కామెంట్లు చేశారో వాళ్ళని ఖచ్చితంగా శిక్షించాలని. మరి అలాగే ఇప్పటికే ఆల్రెడీ ఒకడు శ్రీనివాసరావు అని చెప్పి ఆయన అరెస్ట్ చేయడం జరిగింది. ఇంకొకటి కృష్ణరాజు అనే ఉన్నాడు, అతను కూడా ఇమీడియట్గా అరెస్ట్ చేసి భవిష్యత్తులో వాళ్ళకి పడే శిక్ష కానీ వాళ్ళకి జరిగే ట్రీట్మెంట్ కానీ ఎలా ఉండాలంటే మహిళలపై కించపరిచే వ్యాఖ్యలు చేయడానికి ఎవరైనా సరే భయపడే విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, పురంధరేశ్వరి గారు కానీ, ఎన్డీఏ కూటమి ఏదైతే మరి ఇక్కడ మనకి ప్రభుత్వం ఉందో ఈ ప్రభుత్వం అందరికీ కూడా మా ఉంగుటూరు నియోజకవర్గం నుంచి వేళ వందలాదిగా వచ్చినటువంటి మహిళా సోదరులందరూ కూడా మేము కూడా సంఘీభావం తెలుపుతూ ఖచ్చితంగా ఏదైతే సాక్షి పత్రిక, సాక్షి ఛానల్ని ఇమీడియట్గా ఈ రాష్ట్రంలో నిషేధించాలని చెప్పి మా సోదరిమణులు చేసేటువంటి డిమాండ్కి మేము కూడా మద్దతు పలుకుతూ వీళ్ళ యొక్క ర్యాలీకి మేము సంఘీభావం తెలపడానికి వచ్చినందుకు వారికి కూడా మరి పూర్తి స్థాయిలో మేము మద్దతు తెలుపుతామని చెప్పి మీ ద్వారా అందరికీ కూడా తెలియజేస్తాం. దువ్వాడ శ్రీనివాస్, దివ్వెల మాధురి జంట మరోసారి తమ డాన్స్ తో అలరించింది. తాజాగా హైదరాబాద్ లో దువ్వాడ కూతురు హాఫ్ సారీ ఫంక్షన్ జరిగింది. ఈ వేడుకలో వీరిద్దరూ కలిసి హిందీ డ్యూయట్ పాటకు స్టెప్పులేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇందులో సాంప్రదాయ భారతీయ నృత్య రీతులతో పాటు ఆధునిక కొరియోగ్రఫీని మేళవించి ప్రస్తుత ట్రెండ్ కు అనుగుణంగా జంట బాగానే డాన్స్ చేస్తుంది. ఈ వీడియోను ఆమె తన ఇన్స్టాగ్రామ్ ఖాతా ద్వారా షేర్ చేశారు. వీడియో చూసిన నెటిజన్లు దువ్వాడ శ్రీనివాస్, దివ్వెల మాధురి మధ్య కెమిస్ట్రీ చాలా బాగా కుదిరిందని కామెంట్స్ చేస్తున్నారు. आजकल तेरे मेरे प्यार के चर्चे हर ज़बान पर, सबको मालूम है और सबको खबर हो गई। आजकल तेरे मेरे प्यार के चर्चे हर ज़बान पर, सबको मालूम है और सबको खबर हो गई। तो क्या आजकल तेरे मेरे प्यार के चर्चे हर ज़बान पर, सबको मालूम है और सबको खबर हो गई। हमने तो प्यार में ऐसा काम कर लिया, प्यार की राह में अपना नाम कर लिया। हमने तो प्यार में ऐसा काम कर लिया, प्यार की राह में अपना नाम कर लिया, प्यार की राह में अपना नाम कर लिया। आजकल तेरे मेरे प्यार के चर्चे हर ज़बान पर, सबको मालूम है और सबको खबर हो गई।
కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని మంత్రి అనగాని సత్యప్రసాద్, సినీ నిర్మాత నాగవంశీ వేరువేరుగా దర్శించుకున్నారు. వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం వీరికి రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయాధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. పోలవరం ప్రాజెక్టు పనులు షెడ్యూల్ ప్రకారమే జరుగుతున్నాయన్న మంత్రి నిమ్మల. వైసీపీ నేతలు ఓర్వలేకే అసత్య కథనాలు ప్రచారం చేస్తున్నారని ధ్వజం. జగన్ను కలిసిన ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన కోకో, పామాయిల్, పొగాకు రైతులు. వైసీపీ పార్టీ రైతులకు అండగా ఉంటుందని జగన్ భరోసా. గూడూరులోని శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి దేవస్థానంలో వైభవంగా వార్షిక బ్రహ్మోత్సవాలు. గరుడ వాహనంపై పట్టణ పురవీధుల్లో విహరించిన శ్రీవారు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మంత్రి అనగాని సత్యప్రసాద్, సినీ నిర్మాత నాగవంశీ. ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ను ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.